అంతా కూడా తెచ్చుకొని ఒక నాపరాయి మీద వేసి మంచిగా ఉన్నటువంటి అన్నాన్ని పెట్టుకొని అలాగే నీరుగా పాచిగా ఉన్న అన్నాన్ని పక్కన పెట్టేసి ఆ ఆవకాయే అన్నము తినేవారు. వారు మహాత్ములయ్యారు, గాన గంధర్వులయ్యారు. ఘంటసాల వారు కూడా ఆ విధంగా చేశారు. కాబట్టి గురువుల యొక్క కృప అనేటువంటిది ఉండాలి. హరిత మహాముని గారు, ఆంగిరస మహాముని గారు గురు శిష్య సాంప్రదాయం. అప్పుడు నా యొక్క స్థితికి వచ్చాడు, అంటే నా స్థానానికి వచ్చాడు, నాకన్నా ఉన్నతమైనటువంటి స్థితికి వచ్చాడు అన్న ఉద్దేశంతో నాయనా నా పేరు నీ పేరు పెట్టుకో అన్నారు. మీరు రుద్రవీణ సినిమా చూసినట్లయితే బిళహరి శాస్త్రి గారే అంటూ ఉంటారు. ఆయన బిళహరి రాగం అద్భుతంగా పాడేవారు. తన యొక్క శిష్యుడికి ఆ పేరు పెట్టుకోమన్నారు, నేను తీసేస్తున్నాను అన్నారు. అంటే వాత్సల్యం, పుత్రవాత్సల్యం, శిష్యవాత్సల్యం అన్నమాట. ఆ విధంగా ఆంగీరస, అంబరీష, యవనాశ్వ, హరిత